చాలామంది పిగ్మెంటేషన్‌తో ఈ కాలంలో బాధపడుతున్నారు. అయితే పిగ్మెంటేషన్స్ కనిపించేవన్నీ సేమ్ కాదు. ఇక్కడ మీద స్క్రీన్‌లో చూస్తే ఒక పేషెంట్ కంప్లీట్ స్కిన్ అంతా కూడా బ్లాక్ అయిపోయింది. మొత్తం ఫేస్, మెడ అంతా బ్లాక్ అయిపోయింది. అయితే ఇంకొక పేషెంట్ కేవలం చెంప దగ్గర మాత్రమే బ్లాక్ అయింది. ఈ చెంప దగ్గర మాత్రమే బ్లాక్ అవ్వడం అనేది చాలా మందిలో మనం చూస్తుంటాం. ఇలాగ కంప్లీట్ బ్లాక్ అవ్వడం అనేది కొంతమందిలో చూస్తుంటాం. రెండూ కూడా పిగ్మెంటేషన్ అయినప్పటికీ ఈయన పిగ్మెంటేషన్ యాక్చువల్లీ ఆటో ఇమ్యూన్ పిగ్మెంటేషన్. స్మాల్ ఇంటెస్టైన్స్‌లో ఫంగస్ ఎక్కువ అయిపోవడం వల్ల వచ్చే పిగ్మెంటేషన్. ఇది ఆటో ఇమ్యూన్ పిగ్మెంటేషన్ కాదు. అది స్మాల్ ఇంటెస్టైన్స్‌లో ఈస్ట్ ఎక్కువైపోవడం వల్ల వచ్చే పిగ్మెంటేషన్. సో రెండూ కూడా చాలా సిమిలర్‌గా అనిపిస్తాయి కానీ ఆ డిఫరెన్స్ ఉంటుంది అక్కడ. ఆటో ఇమ్యూన్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్ కొంచెం ఫాస్ట్‌గా ఫిక్స్ అవుతుంది. బట్ అది ఆటో ఇమ్యూన్ అవ్వడం వల్ల మనకి ఎప్పుడూ కూడా ఫ్లేర్ అప్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో దాన్ని మనం చాలా జాగ్రత్తగా మళ్ళీ మళ్ళీ రాకుండా చూసుకుంటూ, కొంచెం డైజెషన్ బాగుండేలా చూసుకుంటూ, డైట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీనికి ఆటో ఇమ్యూన్ని రివర్స్ చేసి డైట్ దీనికి ఫాలో అవ్వాలి. అండ్ ఈస్ట్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్ ఏదైతే అక్కడక్కడ వస్తుందో, అంటే మెడ దగ్గర లేకపోతే చెంపల మీద, ఇలా డిఫరెంట్ పార్ట్స్లో, అంటే చంకల్లో అక్కడక్కడ స్పెసిఫిక్ పార్ట్స్లో వచ్చి బ్లాక్నెస్ అది ఏదైతే ఉందో అది కూడా పిగ్మెంటేషనే. బట్ అది ఆటో ఇమ్యూన్ పిగ్మెంటేషన్ కాదు. ఇది ఈస్ట్ ఓవర్ గ్రోత్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్. స్మాల్ ఇంటెస్టైన్స్‌లో ఈస్ట్ ఓవర్ గ్రోత్ అయితే ఇలా పిగ్మెంటేషన్ వస్తుంది. దీనికి కూడా సొల్యూషన్ సిమిలర్‌గానే ఉంటుంది. మంచి డైజెషన్ బాగుండేలా చూసుకోవాలి. మన డైట్ బాగుండేలా చూసుకోవాలి. ఎస్పెషల్లీ ఆటో ఇమ్యూన్ జబ్బుల్ని రివర్స్ చేసే డైట్ ఏదైతే ఉంటుందో ఆ డైట్‌ని ఫాలో అవ్వాలి. డిఫరెన్స్ ఏంటంటే ఈ ఈస్ట్‌ని తగ్గించి ఒకసారి మనం ఈ ప్రాసెస్ ఫినిష్ చేస్తే మళ్ళీ ఈ టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్ మళ్ళీ రాకుండా చూసుకోవచ్చు. అంటే ఒకసారి మీ డైజెషన్ ఇష్యూస్ ఫిక్స్ చేసి ఒక్కసారి మీ ఈస్ట్‌ని తగ్గిస్తే ఈ పిగ్మెంటేషన్ అనేది కంప్లీట్లీ వెళ్ళిపోయి మళ్ళీ రాదు. మీ డైజెషన్ బాగుండేలా చూసుకునేంత వరకు మళ్ళీ రాదు. బట్ ఈ పిగ్మెంటేషన్ ఏదైతే ఆటో ఇమ్యూన్ పిగ్మెంటేషన్ ఉందో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి డైట్ విషయంలో ఎప్పుడు కూడా కొంత జాగ్రత్త అనేది తీసుకోవడం అవసరం ఉంటుంది. అది పిగ్మెంటేషన్లో ఉన్న డిఫరెన్స్.